కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని బాబుపేట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచల రాజేంద్రరావు ఇతర ముఖ్య నేతలతో కలిసి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు। ఈ ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। అనంతరం కార్నర్ మీటింగ్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మే 13న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచల రాజేంద్రరావుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు। కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామని అన్నారు। 5 లక్షలు ఇస్తాం, మీరే ఇల్లు కట్టుకోవాలని తెలిపారు। వచ్చే వర్షాకాల పంటకి వరికి 500 రూపాయల బోనస్ ఇస్తామని అన్నారు। బీజేపీ ప్రభుత్వం నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్నారు। కనీసం ఒక్కరి ఖాతాలోనైనా వేశారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు। ఇప్పటికే 30,000 ఉద్యోగాలు ఇచ్చాం, చదువుకున్న వారికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు। కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరిచి ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు। బండి సంజయ్ గారు అంటా ఉన్నారు 6 గ్యారెంటీలు అమలు చేస్తే బండి సంజయ్ సవాల్ స్వీకరిస్తా ఉన్నాం। 6 గ్యారెంటీలు అమలు చేస్తే పోటీ నుంచి విడ్రా అవుతా ఉన్నావు కదా। ఇలా మేము అధికారంలోకి వచ్చి 4 నెలలైంది। 4 నెలల ఎన్ని హామీలు అమలు చేసి చూసుకో। 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నాయి। 10 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను ఇచ్చినవా? ఒకసారి లెక్క చూసుకోమని అడుగుతా ఉన్నాం। అంతేకాదు ప్రతి ఒక్కరి ఖాతాలో 17 లక్షల రూపాయలు ఇస్తాను, కనీసం ఒక్కరి ఖాతాలోనన్నా 17 లక్షల రూపాయలు వేసినవారు అడుగుతా ఉన్నాం। అది కాక రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారు, ఆదాయాన్ని రెట్టింపు చేసిన వారు అడుగుతా ఉన్నాం। రైతులకు పెన్షన్ ఇస్తారు, పెన్షన్ ఇచ్చిన వారు అడుగుతా ఉన్నాం। అది కాకుండా తెలంగాణ విభజన హామీలు అమలు చేసిన వారు అడుగుతున్నాం। ఇవి నిజంగా మీరు 10 ఏళ్ళు అమలు చేస్తుంటే మా అభ్యర్థి కూడా పోటీలో విరమించుకుంటారు, ధైర్యం ఉందా? సవాల్ చేస్తా ఉన్నారా? ఊరికేనే ఏది పడితే అది మాట్లాడితే ఇలా మేము కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 దాకా మేము ఇచ్చిన హామీ ఒక్కటైనా అమలు జరగకుంటుంటే చర్చకు సిద్ధమని చెప్తా ఉన్నాం। ఇలా అన్ని అమలు చేసిన మేము ఆ 10 ఏళ్ళ మొత్తం హామీలు అమలు చేసినాం। మీరు ఈ 10 ఏళ్ళ ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకొని అడుగుతా ఉన్నారు? ఇలా ఏ ముఖం లేక అమ్మ మొన్న శ్రీరామనవమి రాముని కళ్యాణంలో